మీ 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి మద్దతు ఇవ్వాలి. దానికి మీకు ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత కావాలో చెప్పండి. ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో గెలవడానికి సుమారు 50 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇవ్వండి. ఏంటి, ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్ల? అంటే ఈ లెక్కన 20 మందికి కలిపి 2000 కోట్లన్నమాట. అవును మేడం. అంతెందుకు? మార్కెట్లో రేట్లు బాగా పెరిగిపోయాయి మేడం. ఒకప్పుడు వంట నూనె లీటర్ 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు 230 రూపాయలు అయింది. అయినా జనాలు కొనట్లేదా? పైగా జనం గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదు కదా. అందుకే వస్తువుల రేట్లు పెరిగినట్లు ఓటర్ కూడా తన ఓటు రేట్లు పెంచేశాడు మేడం. ఒకప్పుడు 1000 రూపాయలు ఉండే ఓటు ఇప్పుడు 5000 రూపాయలు అయింది. ఇక్కడెవరో క్యాండిడేట్ను చూసి ఓటేరు మేడం, వాళ్ళు ఇచ్చే క్యాష్ తీసుకునే ఓటేస్తారు. అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మా పార్టీకి మద్దతు ఇవ్వాలంటే మీకు 2000 కోట్లు ఇవ్వాలి, అంతే కదా? 2000 కోట్లు కాదు మేడం, మరి 2500 కోట్లు. ఏంటి, 2500 కోట్ల? ఎస్. ఆ 500 కోట్లు దేనికి? అది నా కమిషన్ మేడం. 500 కోట్లు మీ కమిషనా? అవును మేడం. నేనేమి మీ చేతిలో ఆకు ఒక్క పెట్టి తాంబూలం ఇవ్వట్లేదు. ఈ స్టేట్ ని 5 ఏళ్లు రూల్ చేసే అధికారం మీకు ఇస్తున్నాను. అలాంటప్పుడు ఒక చిన్న 500 కోట్లు కమిషన్ తీసుకోవడంలో పెద్ద తప్పేం లేదు మేడం. అధికార పార్టీ నుండి ఫోన్. నా ప్రపోజల్ మీకు ఓకే అనుకుంటే ఫోన్ కట్ అవుద్ది, లేదంటే ఈసారి కూడా గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళదే అవుద్ది. ఆలోచించండి. సార్, కళ్యాణ్ ప్రసాద్ మన కాల్ కట్ చేస్తున్నాడు సార్. మళ్ళీ ట్రై చేయి. ఓకే సార్. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. వెంటనే వాయిస్ మెసేజ్ పంపించు. ఓకే, షూర్ సార్. మీరడిగిన మొత్తం 2500 కోట్లు, ఎక్కడా తేడా రాకూడదు. బల పరీక్ష రోజున మా 20 మంది ఎమ్మెల్యేలు హచ్చుడాగుల్లాగా మీ వెంటే ఉంటారు. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయిపోండి మేడం. కానీ దానికంటే ముందు మనం ఒక పని చెయ్యాలి. ఏంటి మేడం అది? మీరు నాతో చేతులు కలిపారన్న వార్త ఎలాగైనా రామ్మోహన్ రావుకి తెలుస్తుంది. అప్పుడది మన ఎమ్మెల్యేలకు అంత సేఫ్ కాదు. అందుకే మన ఎమ్మెల్యేలందరూ ఒకే చోట సేఫ్ గా ఉండడానికి బెంగళూరులో నేను ఒక స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశాను. బల పరీక్ష జరిగే వరకు వాళ్లంతా అక్కడే ఉంటారు. మీ ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్యేలను కూడా కలిపి అక్కడికి పంపిస్తే అందరూ ఒకే చోట సేఫ్ గా ఉంటారు. మీరు చెప్పేది కరెక్టే మేడం. ఆ రామ్మోహన్ రావుకి భయపడి సిటీకి దూరంగా ఉన్న 500 కిలోమీటర్లో ఉన్న బెంగళూరులో ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిటీలో ఎవరికి తెలియని డెన్ ఒకటి ఉంది, అది నా కంట్రోల్లోనే ఉంది. ఈ 10 రోజులు మన ఎమ్మెల్యేలను అక్కడ దాచేస్తే టైము సేవ్ అవుద్ది, మన వాళ్ళు మన పక్కనే ఉన్నారన్న నమ్మకం, ధైర్యం ఉంటుంది. కానీ అంత సేఫ్ ప్లేస్ ఈ సిటీలో ఎక్కడుంది? సారీ మేడం, బల పరీక్ష జరిగే వరకు ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు కూడా చెప్పను. సరే, అయితే మీ ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్యేలను కూడా మీరు చెప్పిన అండర్ గ్రౌండ్ కి పంపిస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. సత్యనా? సార్, శ్యామలా భరత్ కళ్యాణ్ ప్రసాద్ ని 2500 కోట్లకి కొనేసినట్టు సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? మన ప్రభుత్వం పడిపోయినట్టేనా సార్? ఈ ఎలక్షన్ లో నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? మీరెవరూ కంగారు పడాల్సిన పని లేదు. బల పరీక్షకు ఇంకా టైం ఉంది. నాకు బాగా తెలుసు ఏం చేయాలో. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అన్అఫీషియల్ గా జైలు నుండి ఆ దుర్గా వెంటనే బయటికి రావాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెంటనే ఆ జైలర్తో మాట్లాడి ఆ పని చూడు. సరే మావయ్య, నాదో రిక్వెస్ట్. ఏంటది? దుర్గాతో పాటు ఇంకొకరిని కూడా జైలు నుండి బయటికి తీసుకురావాలి మావయ్య. ఎవడో వాడు? వాడి పేరు సూర్య. వాడి గట్స్, వాడి ధైర్యం అసలు వేరే లెవెల్ అంట. కావచ్చు, కానీ ఎవడో తెలియని ఒక కొత్త వ్యక్తి మీద అంత నమ్మకం ఎలా పెట్టుకోమంటావు? అసలే ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ. ఏదైనా తేడా జరిగితే నా పొలిటికల్ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది.
నన్ను నమ్మండి మామ, మన గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే ఈ ఆపరేషన్ లో దుర్గా కన్నా వాడే యాక్టివ్ గా పనిచేయగలడు. సరే అయితే వాడి గురించి అంతలా చెప్తున్నావు కాబట్టి పని అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ జైల్లో ఉండాలి. నాకు కూడా వాడిని ఒకసారి కలవాలనిపిస్తుంది. హలో మేడం, మీకు ఫేవరబుల్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. జైలు నుంచి దుర్గా తప్పించుకుపోయాడు. మీ ఎమ్మెల్యేలు జాగ్రత్త. వీళ్ళని ఇప్పుడే వదిలేసి వాళ్ళకి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారేంటి సార్? వాళ్ళు కొట్టుకు వస్తేనే కదరా మధ్యలో మనలాంటి వాడు సేఫ్గా ఉండేది. ఈ నైట్ ఇక్కడే ఉండండి. రేపు మార్నింగ్ ఏ టైంలో అయినా మావయ్యతో మీటింగ్ ఉండొచ్చు. కాల్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. సరే. మేడం, నిన్న రాత్రే మన వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేశాను. ఇక్కడ వాళ్ళందరి ఆనందం చూస్తుంటే మాటల్లో చెప్పలేం మేడం. అది సరే, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మేడం. అధికార పార్టీ వాళ్ళు జైలు నుంచి ఆ దుర్గాని బయటికి తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ. అక్కడ మన ఎమ్మెల్యేలందరూ సేఫ్ గా ఉండాలి. మేడం, దుర్గా లాంటి వాళ్ళు 10 మంది జైలు నుంచి బయటకు వచ్చినా మన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అయినా అవతల పార్టీ ప్లాన్ చేస్తుందంటే మనం జాగ్రత్తగానే ఉన్నామని అర్థం మేడం. మీరు టెన్షన్ పడకండి. బల పరీక్ష నెగ్గే వరకు వాళ్ళకి కాదు కదా, మీకు కూడా మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అలా ప్లాన్ చేశాను మేడం. సరే, అందరూ జాగ్రత్త. ఎలక్షన్ రిజల్ట్ విషయంలో ఈసారి నా అంచనా తప్పింది. అధికారం జారిపోయేలా ఉంది. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ శ్యామ్లా భరత్ కొనేసిన 20 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎలాగైనా మన వైపు రావాలి. దానికి మీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? వాళ్ళందరినీ కిడ్నాప్ చేయబోతున్నాం సార్. కిడ్నాపా? అవును సార్. 20 మంది ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం అంటే స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి అంత ఈజీ అనుకుంటున్నారా? 20 మంది కాదు సార్, అపోజిషన్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 72 మంది సార్. ఏంటి, 72 మందా? మీ పార్టీలో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో సహా మొత్తం 120 మందిని మీ బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్బంధిస్తే గాని ఈసారి మీరు సీఎం కాలేరు సార్. ఆపోజిషన్ ఎమ్మెల్యేల వరకు ఓకే, కానీ మా ఎమ్మెల్యేలు ఎందుకు? వాళ్ళు మన మనుషులే కదా. వాళ్ళు రాజకీయ నాయకులు సార్, మనుషులు కాదు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపే వెళ్ళిపోతారు. ఇక్కడ గెలవడం కన్నా అధికారమే ముఖ్యం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఎమ్మెల్యేలను కూడా మనమే కాపాడుకోవాలి సార్. అందుకే వాళ్లతో పాటు మన ఎమ్మెల్యేలను కూడా నిర్బంధించాల్సిన అవసరం ఉంది సార్. మీ ప్లాన్ అంతా వింటూ ఉంటే బానే అనిపిస్తుంది, కానీ ఆపోజిషన్ వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా కిడ్నాప్ చేస్తారు? అది సాధ్యమేనా? ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని అనుకుంటాడు సార్, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వాడితో సార్. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఈ శుక్రవారం మీ ఎమ్మెల్యేలందరినీ బస్ ఎక్కించి దుర్గాకు అప్పగించండి. దుర్గా వాళ్ళని బెంగళూరు హైవేలో ఉన్న డాబా దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోగా నేను అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. గుడ్. నీ ప్లాన్ తో పాటు నీ కాన్ఫిడెన్స్ కూడా నాకు నచ్చింది. ఈ బ్యాగ్ లో 2 crores ఉన్నాయి. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. అనుకున్న పని అనుకున్నట్లు జరిగితే నీ మీద ఉన్న కేసెస్ కొట్టేయడంతో పాటు ఇలాంటి చాలా బ్యాగ్స్ నీకు అందుతాయి. ఈసారి కూడా మీరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సిద్ధంగా ఉండండి. కళ్యాణ్ ప్రసాద్ లాస్ట్ ఫోన్ కాల్ నిన్న రాత్రి 11 గంటలకి గుల్జార్ హౌస్ లో కట్ అయింది సూర్య. అప్పటి నుంచి ఎవరికి టచ్ లో లేదు సూర్య. అయితే వాడు ఖచ్చితంగా గుల్జార్ హౌస్ లోనే ఉన్నాడు. ఎవరు? మేడం,
మీకు బ్యాడ్ న్యూస్. గుల్జార్ హౌస్ లో ఉన్న మీ ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళని అక్కడి నుండి షిఫ్ట్ చేయించండి, లేదంటే సీఎం కాలేరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషి. ఎక్కండి అందరూ. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? నేను చెప్పనుగా. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మీరెక్కడున్నారో చెప్పండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను మేడం, చెప్పనని. గుల్జార్ హౌస్ లో ఉన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? అదేంటి మేడం, గూగుల్ సెర్చ్ లో కొత్త యాప్ ఏమైనా వచ్చిందా? ఇంత సీక్రెట్ ప్లేస్ మీకెలా తెలిసింది? నాకే కాదు, అధికార పార్టీ వాళ్ళకు కూడా మీరెక్కడున్నారో తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా మేడం? వాళ్ళక్కడికి రాకముందే వెంటనే మన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వండి. ఇప్పటికిప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి మేడం? బస్ పంపిస్తున్నాను, బెంగళూరులో ఉన్న నా రిసార్ట్కి వెళ్ళండి. అర్థమైందా? అర్థమైంది. మేడం. భాషా, నువ్వు పనిచేయాల్సిన టైం వచ్చింది. చెప్పండి మేడం. మన ఎమ్మెల్యేలందరినీ అర్జెంటుగా ఒక బస్సులో బెంగళూరుకి షిఫ్ట్ చేయబోతున్నాం. మన బస్ సేఫ్ గా బెంగళూరు వెళ్లే వరకు నువ్వు ఆ బస్ ని ఫాలో అవ్వాలి. సరే మేడం. వెంటనే నీ మనుషులతో బెంగళూరు హైవే దగ్గర వెయిట్ చేయి. ఓకే మేడం. హలో మేడం, నేను ట్రావెల్ బస్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడున్నావు ఇప్పుడు? కరెక్ట్ గా మీరు చెప్పిన లొకేషన్ లో ఉన్నాను మేడం. సరే, మా వాళ్ళు వస్తారు, వెయిట్ చేయి. అట్లానే మేడం. చెప్పండి మేడం. బస్ వచ్చింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోండి. అలాగే మేడం. బస్సు వచ్చిందంట, బయలుదేరండి బయలుదేరండి, కమాన్. మేడం, అందరూ బస్ ఎక్కేశారు మేడం. బయలుదేరమంటారు మేడం? ఓకే మేడం. చెప్పు సూర్య. దుర్గా, మన ప్లాన్ సక్సెస్. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. అయితే నువ్వు హైవే ఢాబా దగ్గర వెయిట్ చేయి, నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే. ఏంట్రా ఇంకా చెప్పండి మేడం. బస్ బయలుదేరింది, ఇంకా సేపట్లో బెంగళూరు హైవే మీదకి వస్తుంది. ఎవరైనా మన బస్ ని ఫాలో చేస్తున్నారని నీకు అనిపిస్తే వాళ్ళని అక్కడే లేపేయండి. మేడం, మన ఎమ్మెల్యేల బస్ ఇప్పుడే మా ముందు నుంచి క్రాస్ అయింది. జాగ్రత్తగా మన బస్ ని మీరు ఫాలో చేయండి. ఓకే? సరే మేడం. చలో రే.